42% రిజర్వేషన్ల హామీ ఇచ్చి డిక్లరేషన్లో పేర్కొని 2 సంవత్సరాలుగా రకరకాల వేషాల ద్వారా కాలయాపన చేసినటువంటి కాంగ్రెస్ ఈరోజు నయవంచనకు పాల్పడుతూ ఉన్నది. 42% రిజర్వేషన్ల పేరిట కులగన్న చేసి బీసీల జనాభాను తగ్గించినటువంటి పార్టీ, 42% రిజర్వేషన్లు అమలు చేయక ద్రోహం చేస్తున్నటువంటి పార్టీ ఇవాళ చాలా జిల్లాల్లో అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 16-17% మాత్రమే రిజర్వేషన్లు అమలవుతా ఉండేటువంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు. కొన్ని జిల్లాల్లో నామమాత్రమైనటువంటి రిజర్వేషన్ అంటే జనాభాను తగ్గించడం, 42% రిజర్వేషన్ల విషయంలో మాట తప్పడం, 16-17% కుదించడం, చివరికి కొన్ని జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు లేనటువంటి దుస్థితి కల్పించడం. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ద్రోహానికి పరాకాష్ట. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. 3,000 కోట్ల రూపాయలు కోసం ఎన్నికలు జరుపుతానంటున్నావు కదా, బీసీలకు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి ఖర్చు చేస్తామన్నారు. 2 సంవత్సరాల్లో 40,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయాలి. ఇప్పటి వరకు చేసింది 10,000 కోట్లు కూడా లేదు. 30,000 కోట్ల రూపాయలు బీసీలకు ద్రోహం చేసినటువంటి నువ్వు 3,000 కోట్ల పేరిట మరొకసారి బీసీలకు అన్యాయం చేసేటువంటి కుట్ర కొనసాగిస్తున్నావు. కాబట్టి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనివార్యంగా ఉద్యమిస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి దిశగా వారి రాజకీయ నిర్ణయాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి గారు చేసిన హడావుడి అంతా బీహార్లో బీసీల ఓట్లు కొల్లగొట్టడానికే అనేటువంటి విషయం కూడా స్పష్టమైంది. బీహార్ ఓటర్ మహాశయులు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ డ్రామాను పూర్తిగా అర్థం చేసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే ద్రోహానికి ఓటేయడం అనేటువంటి భావనతో ఓడించడం జరిగింది. ఒకవేళ మీరు ఇదే వైఖరి మీ విధానం అయితే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నాయకులు దేశవ్యాప్తంగా మీ దుర్మార్గాన్ని ఎండగడతాం. మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని, మీకు సహకరించినటువంటి పెద్దలందరినీ కూడా నిలదీస్తాం అనేటువంటి హెచ్చరిక చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సార్.